you know, he was like the first you know, director where when I started like really thinking about becoming a filmmaker, where I was like, wow, I mean, well, that's a director. That's a film that's a director because. Well, his films are so stylized. They're I mean, they are so directed. I mean, that it's. You could watch that film and you knew who made it. They take a genre that like we know, but they do it with a whole different style and a whole different perspective. And here they've basically reinvented the genre. They've created something new that didn't exist before. 2025 is the year I finally realized that if you have a killer music man and oka cinematographer alane matti kuda premium ga kanipinche color grading unte chalu, you don't really need a story anymore. Just akkadakada koncham slow mo add chesi goop pagilipoye goose pimples iche BGM ni add cheseste, there you go, andaru this is cinema antaru. And you know what, నేను కూడా దిస్ ఇస్ సినిమానే అని అన్నా. వేరే అన్ని సినిమాలో ఈ సినిమా ఎందుకు డిఫరెంట్ అని అనిపించిందంటే, ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు చేసిన అన్ని క్యారెక్టర్స్లో నాకు నచ్చిన క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే ఒక బాయిష్ ఏరా కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈరోజు పేపరా? అవును. ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే చాలా కాన్ఫిడెన్స్, చాలా క్లారిటీ, కొంచెం కన్ఫ్యూజన్ అండ్ ఆఫ్ కోర్స్ కామికల్ హ్యూమర్. ఒక చార్మ్ ఉంటుంది, జస్ట్ లైక్ జల్సా ఆర్ ఖుషి. ఎందుకంటే సమ్వేర్ అరౌండ్ దోస్ క్లారిటీ, కన్ఫ్యూజ్డ్, కామికల్ క్యారెక్టర్స్ I found relatable. From Jalsa to legendary Akhandari Agnatavasi. కానీ పవన్ కళ్యాణ్ గారి హీరోయిక్ ఆర్ లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కాటమరాయుడు ఆర్ కెమెరామ్యాన్ రాంబాబుతో గంగా అనే సినిమాల్లో ఇది మీకు కొంచెం తేడాగా అనిపించవచ్చు. బట్ ఫర్ మీ దేవర్ లైక్ కొంచెం కైండ్ ఆఫ్ సినిమాలు నాకు. బట్ ఓజీ, వై ఓజీ ఫీల్స్ డిఫరెంట్ అంటే, ఐ ఫెల్ట్ లైక్ హీ ఈస్ దట్ సేమ్ బాయ్. ఒకప్పట్లో నేను సినిమా చూసి నవ్వుకుని రిలేటబుల్గా ఫీల్ అయిన దట్ సేమ్ బాయ్ మేబీ ఇప్పుడు ఎదిగిపోయాడేమో అన్నట్టు అనిపించింది. అప్పట్లో ఉన్న నవ్వు ఓజీలో నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పట్లో ఉన్న ఆ అల్లరి ఓజీలో జవాబుదారీగా మారిపోయింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఒకప్పుడు గందరగోళాన్ని చూసి నవ్వుకున్న ఆ బాలుడు ఇప్పుడు నిశ్శబ్దంలో నడుస్తున్నట్టు. ఓజీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని కొత్తగా చూపించాలి అనుకోలేదు, అథెంటిక్గా చూపించాలనుకున్నారు. అండ్ దట్స్ వై OG hit me differently because it didn't replace him, it just evolved him. And of course ఇది డిస్కషన్ మాత్రమే, రివ్యూ అయితే అస్సలు కాదు. అయితే సినిమా రిలీజ్ అయ్యి ఒక 20-30 రోజులు అయిందా, ఒక పెద్ద మనిషి, అతని పేరు దువ్వ అప్పులు, ఆయన ఏమన్నారు తెలుసా, ఇట్స్ నెవర్ టూ లేట్ టు టాక్ అబౌట్ సినిమా అని అన్నారు. నేనా అండి? మీరేనండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ సినిమా చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఇఫ్ నో దాన్ స్పాయిలర్ అలర్ట్. ఇంకో 5-6 డేస్లో ఓటీటీలో వస్తుంది, అప్పుడైనా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, పర్లేదు. సో విత్ దిస్ థింగ్ ఐల్ స్టార్ట్. యాజ్ యూజువల్ ఫస్ట్ నచ్చిన విషయాలు. ఈ సినిమా చూసేసిన తర్వాత థియేటర్ నుంచి ఇంటికి వస్తున్న గ్యాప్లో నా బ్రెయిన్లో ఒక 3-4 విషయాలు రన్ అవుతూనే ఉన్నాయి. అందులో ఒకటి ఓజీ సినిమాలో చూపించిన కార్స్. ఐఎమ్ నాట్ కిడింగ్. ఆ కార్స్ని చూసినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానంటే ఈ మ్యూజిక్లా ఫీల్ అవుతాను. అండ్ లెట్ మీ క్లారిఫై, ఐఎమ్ నాట్ అ కార్ పర్సన్, కానీ నా కార్స్ టేస్ట్ కొంచెం వియర్డ్గా ఉంటుంది. అంటే లేటెస్ట్ మోడల్స్ నాకు అస్సలు నచ్చవు. 1970s ఆర్ ఎర్లీ 2000s ఈ టైంలో వచ్చిన కార్స్, అందులోనూ కాంటెసా, లాన్సర్, హోండా సిటీ, ఇంటెగ్రా, క్యాంబ్రీ, ఎస్టీమ్, ఓపెల్ ఆస్ట్రా, సెలికా, స్ప్రింటర్, నిసాన్ 180 SX ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. ఇవి జస్ట్ మషిన్స్ కావు, ఇవి జస్ట్ కార్స్ కావు, ఇవి క్యారెక్టర్స్, ఒక ఎమోషన్స్ ఉన్న కార్లు ఇవన్నీ. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ క్యారీడ్ దట్ స్పార్క్, దట్ వైబ్ లైక్ ఐరన్ మ్యాన్ మార్క్ 1 సూట్లా. కానీ ఇప్పుడు వస్తున్న కార్లో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ మై లవ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ కార్స్ గోస్ బియాండ్ మైలేజ్ అండ్ హార్స్ పవర్. నేను బయట వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ దిస్ వింత హ్యాబిట్, ఈ వింటేజ్ ఓల్డ్ కార్ స్పాట్ అవ్వగానే ఫోటో తీసుకోవడం, గ్యాలరీలో పెట్టుకోవడం చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఈ కార్స్ అన్నిటిలో ఒక కార్ ఉంది. ఈ కార్ కొనాలి అని చాలా కోరిక ఉండే నాకు. 4 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న కార్ ఇది. కానీ ఈ కార్ ఎవరిది అని అడిగే ధైర్యం నాకు లేదు, ఆర్ మేబీ అంత స్తోమతి లేదు అనిపించిందేమో, అందుకే నేను అడగలేదు. లెట్ మీ టెల్ యు దిస్ థింగ్, I used to travel 50+ kilometers
నాట్ టు డ్రైవ్, నాట్ టు టచ్, బట్ జస్ట్ టు లుక్ అట్ ఇట్. కేవలం ఒక 5-10 నిమిషాల కోసం మాత్రమే అక్కడ నుంచొని కార్ని చూసి ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం, ఇదే చేస్తూ ఉండేవాడిని. అండ్ స్క్రిప్ట్ వస్తున్నప్పుడు నాకు ఆ కార్ గుర్తొచ్చిందని నేను మళ్ళీ తిరిగి వెళ్ళాను. అండ్ యు నో వాట్ హ్యాపెన్? ఆ కార్ అక్కడ లేదు. అండ్ వింత్ ఏంటంటే ఆ బిల్డింగ్ కూడా అక్కడ లేదు. జస్ట్ లైక్ దాట్ ఇట్ డిసపియర్డ్. సో ఇంకా నేను 50 kilometers రైడ్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అది నా కార్ కాదు, బట్ స్టిల్ ఐ మిస్ దట్ కార్. మేబీ that's the reason why I love these cars. They feel so human to me. Well, back to OG. Thanks a ton to Sujit garu ఈ కార్స్ ని సెలెక్ట్ చేసుకున్నందుకు. ట్రస్ట్ మీ, ఈ కార్స్ ని సినిమాలు చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సో గుడ్. చాలా అథెంటిక్ గా అనిపించింది టైం లైన్ నాకు. ఐ రియలీ అప్రిషియేట్ దిస్ సెలెక్షన్. నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే సలీం బైక్, వెంకట్, సత్యప్రకాష్ ఇలా ఇంకా ఉండొచ్చు, గుర్తు రావట్లేదు. బట్ నేను ఎప్పుడో సినిమాలు పరిచయం అయినప్పుడు చూసిన మొహాలు ఇవన్నీ. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ ఇట్ ఫీల్స్ గుడ్ టు వాచ్ ఆర్టిస్ట్. ప్రపంచం వెనక్కి వదిలేసిన ఆర్టిస్ట్లని చూడటం బాగుంటుంది. అండ్ ఐ రిక్వెస్ట్, ప్లీజ్ బ్రింగ్ మోర్ ఆఫ్ దెమ్. అలానే ఇలాంటి ఇంకో నచ్చిన విషయం ఏంటంటే యూజ్ ఆఫ్ రియల్ ఓల్డ్ ఫొటోస్. మీరు గమనించుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నాను. చాలా చూపించారు, కానీ రియల్ ఇమేజెస్ని చూపించారు. దట్స్ లైక్ ఇన్స్టెంట్ కనెక్షన్, లైక్ అ టిక్ ఫర్ మీ. చాలా బాగా నచ్చేస్తుంది నాకు. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. నా గురించి కాదు, ఓజీ ఇంట్రో గురించి. అండ్ ఈ ఇంట్రో గురించి ఒక సపరేట్ వీడియో చేయొచ్చు తెలుసా. బోట్ ముంబైలో దిగినప్పటి నుంచి ఏం జరిగిందో మొత్తం, ఆ గందరగోళం, డెడ్ స్క్రీన్, గ్లిచ్ యానిమేషన్, తమన్ డ్యూటీ, అండ్ ఈ మధ్యలో ఒక కార్ డ్రిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అలా స్పీడ్గా వస్తుంటే డిస్టోర్షన్ ఫీల్, బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ లెగ్స్ కనిపిస్తాయి, అండ్ దాని గేర్ షిఫ్ట్ చేసిన వెంటనే కటానా, ఆ తర్వాత ఫాగ్ ట్రాన్సిషన్తో షోల్డర్స్ని చూపిస్తారు, అండ్ తర్వాత ఐస్ని చూపిస్తారు, అండ్ దెన్ క్లౌడ్స్ అండ్ థండర్స్ని వాడే ఒక ట్రాన్సిషన్. అప్పుడు ఒక జపనీస్ డ్రాగన్ వస్తుంది. ఒక ఇంట్రోని ఇంత పద్ధతిగా, ఏదో కేక్ కట్ చేసినంత స్మూత్గా ఒక ఇంట్రోని ఇంత డీటెయిల్గా కసితో ప్లాన్ చేయొచ్చు అని నాకు తెలియదు. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఇమాజిన్. వేదవ్యాసుడు మహాభారతం చెప్తున్నప్పుడు కృష్ణుడి ఇంట్రొడక్షన్ లో ఇలాంటిదేదో ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. వీ నెవర్ నో. ఫర్ మీ బెస్ట్ ఇంట్రో ఇది. అలానే ఒక ఫన్నీ సిచ్యువేషన్ అదేంటంటే, ఈ సినిమా మొత్తం ఓమి లాంటోడికే పని చెప్పిన డేవిడ్ భాయ్ అంటే ఎవడో పెద్ద పుడింగ్ యాక్టర్ అనుకున్నా, కానీ తీరా రివీల్ చేసిన తర్వాత పుస్కినా అనిపించింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ జగ్గు భాయ్ ఆర్ సమ్ అదర్ మ్యాచో మ్యాన్, బట్ యా, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు నేను చెప్పేది డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అనమాట. అదేంటంటే ఇంట్రోలో కటానా ఫైట్ సీన్ ఉంటుంది టేబుల్ మీద. అప్పుడు షోల్డర్ని టిల్ట్ చేసి ప్యాంట్ టైట్ చేసుకునే సీన్ని చూసినప్పుడు మీకు ఏదైనా గుర్తొచ్చిండదా? అలానే సినిమాటోగ్రఫీ రవికే చంద్రన్ అండ్ మనోజ్ పరమహంస గారు, వీళ్ళ గురించి మాట్లాడాలి యాక్చువల్లీ స్పెషల్గా. ఈ సినిమాలో ఉన్న ఎవ్రీ ఫ్రేమ్ ఎలా అనిపిస్తుంది అంటే స్పెషల్లీ క్రాఫ్టెడ్ టు లుక్ అల్ట్రా స్టైలైజ్డ్ వర్షన్ ఆఫ్ అ క్యాజువల్ ఫ్రేమ్ అన్నట్టు అనిపిస్తుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అందులో 1-2 చెప్తా. ఆ ఇంటర్వల్లో షాడో సీన్ ఉంటుంది కదా, ఇలాంటిది అది. ఆర్ జీప్ టాప్లో నడుచుకొచ్చే సీన్ ఉంటుంది కదా ఇంటర్వల్లో. ఈ సీన్స్ని కావాలంటే మీరు మ్యూట్ చేసి చూసినా కూడా గూస్ బంప్స్ ఇస్తాయి. అలా ఉంటాయి. కొంచెం డీటెయిల్గా వెళ్తాను. గంభీర ఇంట్రో సీన్ అది ఇదే. అలా నడుచుకొని వస్తూ ఉంటాడు ఒక్కొక్కడిని నరుక్కుంటూ. అండ్ అప్పుడే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒకడు కింద ఏం జరుగుతుందో చూడడానికి వస్తాడు. అండ్ ఎస్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ సీన్. వాడు టాప్ నుంచి చూస్తుంటే ఇక్కడ కింద వాడికి ఎలా కనిపిస్తుంది అంటే ఏదో ఒక ఆకారం ఒక్కొక్కరిని నరుక్కుంటూ ఆగకుండా ముందు వెళ్తుంటది. అండ్ ఆ రక్తం ఎగిరి కరెక్ట్గా కటానా మోషన్లో రక్తం పైన కట్టిన టార్పర్స్ మీద పడుతూ ఉంటది. అండ్ గంభీర ఆగకుండా ముందుకెళ్తూనే ఉంటాడు. అలా ఈ మొత్తం సన్నివేశాన్ని చూస్తున్న వాడికి స్వెట్ ఆగకుండా వస్తుంటే ఆడు తుడుచుకోవడం. గాడ్ డామ్ ఇట్, దట్స్ నాట్ జస్ట్ వైలెన్స్, దట్ ఈస్ వైలెన్స్ విత్ క్రియేటివిటీ అండ్ కన్విక్షన్. అండ్ ఇలాంటి అడ్రినాలిన్ పెంచే ఇంకో షాట్ ఇదే సీన్ లో గంభీర లోపల వెళ్ళిన తర్వాత కటానాని అలా పైకి గాలిలో లేపి కబడ్ ని గట్టిగా లాగితే కటానా ఒక 2-3 seconds గాలిలోనే ఉంటుంది. ఐ మీన్, ఐ జస్ట్ వాంట్ టు నో హౌ కొరియోగ్రాఫర్ కన్విన్స్ దిస్ ఐడియా టు డైరెక్టర్. అంటే ఈ ఐడియాని ఎలా పిచ్ చేశారు అండ్ డైరెక్టర్ ఎలా ఒప్పుకున్నారో, ఆర్ వైస్ వర్సా కాదు. మీరే ఆలోచించండి. ఎంత స్టూపిడ్గా బోయఫికేషన్ లా అనిపిస్తుంది ఆన్ పేపర్, కానీ స్క్రీన్ మీద వాట్ అ షో మ్యాన్. చెర్రీ ఆన్ టాప్ ఏంటో తెలుసా, ఇంత చేసిన తర్వాత ఇది చూడరా అన్నట్టు కెమెరాని కటానా హ్యాండిల్ కి మౌంట్ చేసి ఒక ట్రాకింగ్ షాట్ ఇస్తాడు. అది జస్ట్ ఒక 4-5 frames పెట్టారు అంతే, కానీ నేను 2 చేతులు తల మీద పెట్టేసుకున్నా అది చూసి. ఇలా సినిమా మొత్తం అంత చూసిన తర్వాత నాకు ఈ సీన్ ఇంత డీటెయిల్గా గుర్తుందంటే మీరే ఇమాజిన్ చేసుకుని నాకు ఇది ఎంత బాగా నచ్చింది అనేది. బేసికలీ ఇలా వెపన్స్కి కెమెరా మౌంట్ చేసిన షార్ట్స్ చాలా ఇష్టం నాకు. లైక్ టాప్ 10 ఫేవరెట్ షార్ట్స్ ఇవి. పఠాన్లో ఒకటి ఉంది ఇది.
I don't know why, but I just love this type of shots, man. Paper మీద it sounds so bad, but with conviction, this feels so right. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, సీన్ బై సీన్ చెప్తాను, బట్ డివి గారు స్ట్రైక్ వేయచ్చు. ఇంట్రోవర్ట్ కదా, ఇంట్లో కూర్చొని స్ట్రైక్ వేసేస్తాను. సో వద్దు, నెక్స్ట్ వెళ్ళిపోదాం. అండ్ మీరు గమనించి ఉంటే సినిమాలో జరిగే ఫైట్ సీక్వెన్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. అండ్ ఒక్కొక్కటి ఒక పెద్ద ఎపిసోడ్లో ప్లాన్ చేసుకుని ఉంటారు. అంటే ఆ యాక్షన్ ఎందుకు జరుగుతుంది అని వాయిస్ ఓవర్ ఎవరో ఒకరు ఇస్తుంటారు, లేదా అక్కడ ఫైట్ చేస్తున్న క్యారెక్టర్ స్టోరీని ఎవరో ఒకరు వాయిస్ ఓవర్లో చెప్తుంటారు. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఈస్ మోర్ దెన్ యూ థింక్. టూ టఫ్ టు అచీవ్. ఇది ఒక స్మార్ట్ అండ్ షార్ప్ ఫిల్మ్ మేకింగ్ ఇన్స్టింక్ట్. కౌంటర్ పాయింట్ నెరేషన్ అని అంటారు. దీని మీనింగ్ ఏంటంటే టాపర్లా ఫిల్మీ గీక్స్ లా కాకుండా బ్యాక్ బెంచర్లా నా స్టైల్లో సింపుల్ గా చెప్తాను. వాయిస్ ఒకటి వస్తుంటది, విజువల్ గా ఇంకోటి నడుస్తుంటది, బట్ టుగెదర్ దే సే బిగ్గర్ స్టోరీ అన్నట్టు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అటులనే చేశాడు వీరుడు, ధైర్యమే జయం. సముద్ర గర్భాన మట్టిని చీల్చుకుంటూ పైకొచ్చింది ఆ లంగరు. సో ఇలా క్రియేటివ్గా ప్లాన్ చేసుకున్నారు. టోన్ని కంట్రోల్లో పెట్టుకుని టెంపోరల్ ఫ్లోని మెయింటైన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ అది చాలా గ్రిప్పింగ్గా అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ లైక్ సుహాస్ కేమియో, ఆ తర్వాత క్లైమాక్స్లో లిఫ్ట్ డోర్స్ ఒకడు క్లోజ్ చేస్తుంటే ఆ కటానా వచ్చి ఆ గ్యాప్లో నుంచి వచ్చి గుచ్చుకుంటుంది కదా, ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంకా నౌ లెట్స్ టాక్ అబౌట్ తమన్ గారి గురించి ఏదైనా చెప్పే ముందు, సత్యదాదా కొడుకు చనిపోయినప్పుడు ఒక వయలిన్ బీజియం వస్తుంది. దట్స్ మై ఫేవరెట్ బీజియం ఇన్ దిస్ హోల్ మూవీ. తమన్ ఈస్ కేపబుల్ అనేది తెలిసిందే, కానీ ఓజీ ఈజ్ మోర్ దెన్ జస్ట్ అ మ్యూజిక్. ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్ అన్నమాట. ఆ టైమింగ్ అంటే ఏంటి అని అర్థం కాకపోతే ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆప్షన్ 1, ఒక క్యారెక్టర్ ఒక వెపన్ని లిఫ్ట్ చేసే వరకు నార్మల్ బీజియం ఉండి ఆ వెపన్ని పట్టుకున్న వెంటనే పేడ్ అని బీజియం వస్తే ఎలా ఉంటుంది? ఇది ఆప్షన్ 1. ఏంట్రా సుత్తి చేతిలో పట్టుకుని నిలబడ్డావు, పెట్టేసి పోరా. ఆ రోజు కార్చి చంటుకుంది. ఇప్పుడు ఆప్షన్ 2 చెప్తాను. ఒక క్యారెక్టర్ ఒక వెపన్ పట్టుకునేంత వరకు ఫెడ్ అని బీజియం వస్తూ ఉండి ఆ వెపన్ని పట్టుకున్న వెంటనే ఫుల్ సైలెంట్ అయిపోతే ఇది ఎలా ఉంటుంది? ఓజీలో ఇవి రెండిట్లో ఒకటి చేసుంటారు అనుకున్నారేమో. నో, 3వ రకం. ఓజీలో బీజిఎం ఎక్కడ ఆగదు. స్టెప్ బై స్టెప్, లేయర్ బై లేయర్ పెరిగినట్టు పెరిగిపోతుంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. స్టార్టింగ్లో అదే ఆ టేబుల్ కటానా సీన్ ఉంటుంది కదా, అక్కడ గంభీర ఇంట్రొడక్షన్లో స్టార్ట్ అయ్యే బీజిఎం ఆ తర్వాత లోపల మొత్తం సీన్ జరిగిన తర్వాత ఓకే ఇప్పుడు సేవ్ చేసేసాడు ఆ చైల్డ్హుడ్ అర్జున్ని, బీజిఎం ఆగిపోద్ది అంటే నో, ఆ తర్వాత షర్ట్ తిప్పుతాడు చూడండి, సంపేస్తాడు స్పీకర్ని తమన్ లిటరలీ. సో ఓవరాల్గా నేనేమంటానంటే, if BGM was a character, OG BGM gave the best performance of the year. If OG's BGM was a weapon, it would have been Thanos' gauntlet. If OG's BGM was a woman, it would definitely have been Shruti Hassan. Impossible to ignore. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి ఖచ్చితంగా. సో ఆనెస్ట్గా చెప్తాను, పీకే గారి ప్రీవియస్ మూవీస్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అజ్ఞాతవాసి ఆర్ HHVM, ఇంకా ఉన్నాయి 2-3 ఉన్నాయి, I forgot the name, sorry. ఆ మూవీస్లో పీకే గారి పర్ఫార్మెన్స్ ఆర్ ప్రెజెంటేషన్ చూస్తే ఇట్ ఫీల్స్ లైక్ పీకే గారికి ఇంట్రెస్ట్ లేదేమో అనిపిస్తుంది. ఈరోజు ప్యాకప్ అయిన వెంటనే ఇంటికి వెళ్ళి ఇంకేదో పని చేయాలి అని యూనో రైట్ అర్థమైపోద్ది. నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. కానీ ఓజీలో ఇట్ ఫెల్ట్ లైక్ ఐ సా ప్రైమ్ పీకే సోరా ఇన్ ఓజీ. ట్రస్ట్ మీ, సుజిత్ పుల్డ్ ఇట్ అవుట్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఫ్యాన్ వర్క్, ఎక్సలెంట్ అసలు. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఇమ్రాన్ హష్మి గారి గురించి ఐ డోంట్ నో వై, బట్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ ఆఫ్ ఇమ్రాన్ హష్మి ఫర్ మీ. ఐ మీన్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు అలా అంటున్నానని. ఇదే SCU యూనివర్స్లో నేను ఇంకా ఇమ్రాన్ హష్మిని చూస్తానని హోప్లోనే ఉన్నాను. చచ్చిపోయిన తర్వాత కూడా అలానే అనిపిస్తుంది, ఎందుకో నాకు కూడా తెలియదు. నచ్చిన విషయాలు అంతే. నౌ ద బ్యాడ్ పార్ట్. నచ్చని విషయాలు చెప్పే ముందు ఇది చూడండి. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే, మూవీ మేకింగ్లో లెస్ ఈజ్ మోర్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, లిటరలీ ఇదే పదాన్ని, ఇదే డైలాగ్ని ఐ గెస్ 5 times యూజ్ చేశారనుకుంటా ఓజీ సినిమాలో. ఒకసారి వింటే బాగుంటుంది, రెండోసారి పర్లేదు, కానీ 5 సార్లు అంటే పంచ్ లైన్ ఫెటీగ్లా అనిపిస్తుంది. అంటే ఒక్కసారికి వచ్చిన గూస్ బంప్ 5th time వచ్చేసరికి ఫ్లాట్ అనిపిస్తాయి కదా. అండ్ తర్వాత ఓజీలో మ్యాక్స్ పోర్షన్స్ నెరేషన్ ఆర్ ఫ్లాష్ బ్యాక్స్లోనే ఉంటాయి. అనగా ఇందులో తప్పే ముందర సితిన్ విని అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
సత్యదాదా కొడుకుని పాండ్స్ పౌడర్ చేసి తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. అదే అక్కడ కన్మణి ఉంటుంది కదా, సో ఆ కన్మణి ఎవరు అని ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తారు, విచ్ ఈస్ 7 years ago అని ఏదో. అండ్ అలా ఓపెన్ అయిన ఫ్లాష్ బ్యాక్లో ఒక లాడ్జ్లో హ్యూమన్ రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని గంభీర కొంతమందిని లేపేస్తుంటే అతన్ని అరెస్ట్ చేస్తారు. కానీ ఆ పోలీస్కి కారిపోతుంది, ఎందుకంటే ముంబైలో 10 years బ్యాక్ అని ఇంకో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఫాస్ట్ కట్ మోంటేజ్ ఉన్నప్పటికీ స్టిల్ ఇట్స్ అ ఫ్లాష్ బ్యాక్. అండ్ ఇదంతా చూసిన ఇంకో ఆఫీసర్ వణికి ఈయనకి చెప్పేదే ఈ కథ అంతా. సో మీకు అర్థమైంది కదా, ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ అండ్ దెన్ ఫ్లాష్ బ్యాక్ అండ్ అందులో ఇంకో ఫ్లాష్ బ్యాక్. ఇన్సెప్షన్ కాదు ఇది, ఎక్సెప్షన్. నౌ యూ టెల్ మీ, ఇజంట్ దిస్ కన్ఫ్యూజింగ్ ఫర్ అ నార్మల్ పర్సన్? అన్ని లేయర్స్ ఎందుకు? కష్టం కదా. అంతేకాకుండా క్యారెక్టర్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి అన్ని టైమ్ లైన్స్లో, అంటే 1970sలో ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత నుంచి టిల్ ప్రెజెంట్ వరకు అందరూ సిమిలర్గానే కనిపిస్తుంటారు అన్ని టైమ్ లైన్స్లో కూడా. అంటే డీటెయిల్గా చూస్తే మాత్రమే అర్థమవుతుంది, విచ్ ఇస్ ఇన్ దట్ ఆఫ్ అ గుడ్ థింగ్. అండ్ అగైన్ ఇక్కడ కూడా సుజిత్ గారు ఎగ్జిక్యూట్ చాలా బాగా చేసిన కూడా చాలా క్వశ్చన్స్ కైండ్ ఆఫ్ ఓపెన్ ఎండింగ్స్ లాంటివి. అంటే యూనివర్స్లో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వస్తే అప్పుడు ఆన్సర్స్ దొరకచ్చు, కానీ హీ ఆల్సో డిడ్ బెస్ట్ అప్ హియర్. టూ మెనీ థింగ్స్, ఒకటా రెండా పేపర్లు పట్టుకెళ్లే పరిస్థితి అనేలా ఉంటుంది. అన్ని విషయాలు ఉన్నాయి. ఐల్ గివ్ యూ అన్ సజెషన్. ఇఫ్ యూ ఆర్ అ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్, ఇట్స్ ఓకే ఇఫ్ యూ రైట్ అ సీరియస్ ఆర్ అ కాంప్లెక్స్ స్టోరీ, బట్ ఆ కథ స్క్రీన్ మీద వచ్చినప్పుడు మేక్ షూర్ ఇట్ ఈస్ క్లియర్ ఎనఫ్ ఫర్ ఈవెన్ ఒక 5 years పిల్లాడికి కూడా అర్థమయ్యేలా ఉండాలి. బికాస్ సమ్ టైమ్స్ గ్రేట్ సినిమా ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ డెప్త్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ క్లారిటీ. అండ్ ఇక్కడ కూడా అర్థం కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. లుక్ రాజమౌళి మూవీస్, అందులోనూ విక్రమార్కుడులో తీసుకుందాం. కొత్త ప్లేస్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను పాలు తీసుకొస్తాను, నేను హెల్ప్ చేస్తాను, నేను డిస్కో డాన్స్ చేస్తాను, మేడం లేదా అని ఏమేమో క్వశ్చన్లు అడుగుతూ ఉంటే రాథోడ్ సింపుల్గా సారీ సార్ ఒక ఫోటోని పెడతాడు. సో అక్కడ ఎన్నో నిమిషాల టైం అండ్ ఎఫర్ట్ సేవ్ అయిపోద్ది. అట్ ద సేమ్ టైం మన క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా దొరికేస్తుంది. అండ్ చూస్తున్న చిన్న పిల్లాడికి కూడా అర్థమైపోద్ది. అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లెస్ ఈజ్ మోర్ ప్రిన్సిపల్. అండ్ ఓజీ సినిమాకి ఒక స్పీడ్, ఒక పేస్ ఉంటుంది, ఒక ఫ్లో ఎప్పటి వరకు, టిల్ ఓజీ రిటర్న్స్ వరకు. అండ్ ద మూమెంట్ ఓజీ ఎంటర్స్, సినిమా బికమ్స్ క్యాజువల్, ఓజీ బికమ్స్ నార్మల్ డ్రామా. చూసేవాళ్ళు చూసేస్తారు, కానీ 60% ఆఫ్ ద మూవీ ఎక్సలెంట్ ఉన్నప్పటికీ 40% ఈజ్ నాట్. రీజన్ మా అందరికీ తెలుసు, డేట్స్ దొరకలేదు, సపరేట్ షార్ట్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ క్లోజప్స్ ఉంటాయి. పీకే గారికి మీరు గమనించటం మీకు తెలుస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ ఎవరి తప్పు అని కూడా చెప్పలేం కదా, ఎందుకంటే అక్కడ అవైలబిలిటీనే తక్కువ ఉంటే ఆ తక్కువ టైంలో ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చిన సుజిత్ అండ్ అంత బిజీ స్కెడ్యూల్లో కూడా డేట్స్ ఇచ్చిన పీకే గారు, యూ కెనాట్ పాయింట్ యువర్ ఫింగర్ అట్ ఎనీవన్. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ పీకల్ దాకా డిసప్పాయింట్మెంట్ ఉంది నాకు. హోల్ అర్జున్ ఆర్క్, ఒక సిజర్ తీసుకొచ్చి అర్జున్ ఫ్లాష్ బ్యాక్ మొత్తం అర్జున్ ఉన్న సీన్లన్నీ కట్ చేసినా కూడా అస్సలు 1% కూడా తేడా ఉండదు సినిమాలో. ఊరికే టైం వేస్ట్. అబ్బా, అర్జున్ అంటే గుర్తొచ్చింది నాకు. ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల కాంపిటేటర్ ఒకరు వచ్చారు. అంటే గన్ ఇవ్వరు, అంటే బుల్లెట్ ఇస్తాడు. దాట్స్ మై డిస్కషన్ ఆన్ ఓజీ. రేపు అనుకుంటా ఓటీటీలో వచ్చేస్తుంది. అది చూసిన తర్వాత డిస్కషన్ చూడొచ్చు, రివ్యూ కాదు కదా, ఎప్పుడైనా డిస్కషన్లు చూడొచ్చు. బట్ కాంతార కూడా చేస్తున్నాను, అలానే ఒక సర్ప్రైజ్ వీడియో కూడా చేస్తున్నాను. ఐ గెస్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసింటే థ్యాంక్స్ అలాట్. ఐమ్ సారీ డిలే అవుతుంది వీడియో, అసలు కుదరట్లేదు. ఐమ్ సో సారీ ఫర్ దాట్. ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే ప్లీజ్ గివ్ అ లైక్. అసలు రీచ్ పడిపోయి ఉంటుంది ఆఫ్ కోర్స్. సో ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ వీడియో గురించి ఆర్ ఈ మూవీ గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సబ్ వాషీ ఓ వాషీ అన్బ్లాక్ మీ శృతి హాషీ అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. సీ యూ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.